స్తుతి స్తోత్రములైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచిన దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తూ మమ్మల్ని ఆదరించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి అయ్యా, నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మాలో ఉంచిన జీవాన్ని బట్టి ప్రాణాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. స్తోత్రములు దేవా, వందనాలు దేవా, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ సాయంత్రకాల సమయంలో నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి అయ్యా, నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి బాబు. స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ దాసుని ద్వారా తండ్రి నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి బాబు. అయ్యా, వినగలిగే చెవులు, గ్రహించుకునే హృదయము నాకు మాకు దయచేయండి బాబు. అయ్యా, ఆదరణ కలిగిన మాటలతో తండ్రి మమ్మల్ని బలపరచండి బాబు, తృప్తిపరచండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి దేవా, సహాయం చేయండి. మా హృదయాలకు నెమ్మది సమాధానమును దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, వింటున్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి దేవా. మీరు కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ చిన్న కీర్తన దేవుడు దీవించుగాక. ఆమేన్. 128వ కీర్తన ధ్యానించుకుందాం. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం గమనించేది ఏమిటంటే, ఒక కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, ఆ ఆశీర్వాదానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటాం. మొదటిగా చూసినట్లయితే, ఒక కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలంటే ఏమి చేయాలో కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక కుటుంబానికి యజమానుడు భర్త. కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, వారి యొక్క పిల్లలు మనం చూస్తాం. కుటుంబానికి యజమానుడు భర్త గనుక ఆ భర్త దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలలో నడుచుకున్నట్లయితే ఆ కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదింపబడుతుందో ఈ కీర్తన ద్వారా మనం చూడగలుగుతాం. భార్యకు శిరస్సు భర్త. ఆ యజమానుడిగా ఉన్నటువంటి భర్త ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవడానికి తాను అప్పగించుకుంటాడో అతడు ధన్యతను పొందుకుంటాడు. ఆ ధన్యత తన నుండి తన భార్యకు, భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలకు, వారి యొక్క పిల్లలకు ఆ ధన్యత వ్యాపిస్తుంది. కుటుంబ యజమానుడిగా భర్త దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఏ రీతిగా కుటుంబం అంతటి మీదకి వస్తుందో మనం చూడగలుగుతాం. ఇది దేవుని పట్ల విశ్వాసం కలిగిన భర్తను గురించే నేను చెప్తా ఉన్నాను. అనేక కుటుంబాల్లో భర్తలు భార్య బిడ్డలను చూసుకోకుండా బాధ్యత లేకుండా ఉంటారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండరు. దేవుని మార్గాల్ని గౌరవించారు. అలాంటి వారిని గురించి నేను చెప్పటం లేదు, కానీ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకోవటానికి ఏ భర్త అయితే అప్పగించుకుంటాడో అతని యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అనేది మనం చూస్తా ఉన్నాం. మొదటిగా దేవుడు అతని పనిని ఆశీర్వదిస్తాడు. అతని చేతి కష్టార్జితమును అతడు అనుభవిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మంది కష్టపడతారు, కానీ వారి కష్టార్జితాన్ని అనుభవించుకోలేరు. గల కారణము ఎన్నో సమస్యలు కుటుంబాన్ని వేధించడాన్ని బట్టి, ఆర్థికంగా ఇబ్బందులను బట్టి వారి కష్టార్జితం చేతులు నిలవదు. అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఆయన త్రోవల్లో నడుచుకున్నటువంటి వ్యక్తి యొక్క దీవెన, ధన్యత గొప్పది. తన చేతి కష్టార్జితాన్ని అతను అనుభవించగలుగుతాడు. అంత మాత్రమే కాదు గాని అతను చేసే పనులను దేవుడు ఆశీర్వదించి అన్ని విషయాల్లో తనకు మేలు కలిగేటట్లుగా దేవుడు చూస్తాడు. అనగా కీడును, శోధనను తన జీవితం నుంచి తొలగించి మేలు అనుభవించేవానిగా చేస్తాడు. అతడు ధన్యుడని పిలువబడతాడు. సంతోషం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తాడు. గల కారణము ఆ ధన్యత తన జీవితంలో దేవుడే అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కుటుంబ యజమానునికి సంతోషము తన భార్యను బట్టి, పిల్లలను బట్టి కలుగుతుంది. అనగా భర్తగా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుచుకుంటాడో దేవుడు తన భార్యను, పిల్లలను కూడా తన ముందర ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం. అతని భార్య ఫలించు ద్రాక్షవల్లిగా అతని లోగిట ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దీవెన, తన భార్య ద్వారా అతడు సంతోషాన్ని అనుభవిస్తాడు. ఫలించేటువంటి ద్రాక్షవల్లిగా ఆమె ఉంటుంది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని వారికి పుట్టినటువంటి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్తా ఉన్నాడు. ఒలీవ మొక్కలతో ఎందుకు పోలుస్తున్నాడంటే అవి బలమైనవి, ఆరోగ్యకరమైనటువంటి ఒలీవ మొక్కలు. పిల్లలు బలముగా, ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. భోజనపు బల్ల చుట్టూ వారు ఒలీవ మొక్కల వలె పెరుగుతారని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించి నడిపిస్తాడు. వారి యొక్క పిల్లలను వారు చూడగలిగేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. వారు సమాధానాన్ని అనుభవించడం మాత్రమే కాదు గాని సమాధానాన్ని చూడగలుగుతారు. ఈ గొప్ప దీవెనలు ఎవరికి దేవుడిస్తాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునే వారికి ఈ దీవెన ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి
భర్త అయినటువంటి నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి బాధ్యత నీ చేతిలో దేవుడు పెట్టాడు. నీ శక్తి సామర్థ్యాలతోనూ జ్ఞానంతోనూ నీ కుటుంబాన్ని నీవు ముందుకు సమాధానంతో నడిపించలేవు. కానీ యెహోవా యందు వ్యక్తిగతంగా నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలు అనగా దేవుని యొక్క వాక్య సారాంశమును గ్రహించి దేవుని వాక్యానికి భయపడి దేవుని వాక్యము చూపించేటువంటి మార్గాల్లో నడవటానికి నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకుంటావు. తద్వారా నీ భయభక్తులను బట్టి దేవుని వాక్యానికి నీవు అప్పగించుకున్న కారణాన్ని బట్టి నీ ఎదుట నీ భార్యను ఫలించు ద్రాక్షవల్లిగా ఆశీర్వదిస్తాడు. పిల్లలను ఒలీవ మొక్కల వలె ఆయన బలముగాను ఆరోగ్యంగా కాపాడుతాడు. నీకు ఆయుష్ను పెంచుతాడు. ఎంతవరకంటే నీ పిల్లలను నీవు చూడగలిగేంత ఆయుష్ని దేవుడిస్తాడు. చివరిగా ఏ సమాధానాన్ని ఈ లోకం అనుభవించలేకపోతుందో ఆ సమాధానాన్ని కుటుంబంలో దేవుడిస్తాడు. నీవు అనుభవిస్తావు. నీ చుట్టుప్రక్కల కూడా సమాధానాన్ని నీవు చూడగలుగుతావు. ఇది వాగ్దానంతో కూడినటువంటి దీవెన. ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునేటువంటి వారికి. కనుక నీ కుటుంబాన్ని నీవు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు విధేయత చూపించు. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకో. దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి దేవునికి అప్పగించుకుందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడదాం. ఎప్పుడు దేవుని యొక్క మాట నీ చెవిన పడినా, ప్రభువా ఇదిగో నీ మాటలు నేను విన్నాను, ఈ విషయంలో నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, నీ త్రోవల్లో నడవటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానని కుటుంబ యజమానిగా ఒక భర్తగా నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదంతో పాటు సమాధానాన్ని కూడా పంపిస్తాడని ఈ కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి కుటుంబాలుగా మీరందరూ మారాలని, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించాలని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలని మా ప్రార్థన. దేవుడు ఈ కీర్తన దీవించునుగాక. ఆమేన్. महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुति महिमा घनतयु प्रभावमु नीके प्रभु, स्तुति महिमा घनतयु प्रभावमु नीके प्रभु, आराधना 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 प्रिय यीशु प्रभु नाके, ना यीशु प्रभु नाके, प्रिय यीशु प्रभु नाके, ना यीशु प्रभु नाके, महिमा नीके प्रभु, సమీపించరాని తేజస్సునందు వసించమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, సమీపించరాని తేజస్సునందు వసించమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా
మహిమా నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమా నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమా నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనము నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనము నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే,
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఆరాధన క్రమంలో మొదటి నుంచి ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయనా మీ వాక్యమును ధ్యానించటానికి మీ మాటల ద్వారా మేము అంతరంగంలో స్థిరత్వాన్ని కలిగి మీ మీద ఆనుకుని జీవించటానికి నాయన మీ వాక్కును మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభు వచ్చేటువంటి ధైర్యము, బలము నాయన వారు కలిగిన వారై మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి కృప చూపించండి నాయన. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చేది మీ వాక్యమే కనుక నాయన, ఇంత బలమైన గొప్ప వాక్యాన్ని నాయన మేము హత్తుకోవడానికి, వినవలసిన రీతిగా వినడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించుకొని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపా సమాధానములు మీకు తోడైండుగాక. దినాన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మనం ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం అంతా ఏమిటంటే, మనము క్రీస్తులో అనుభవం కలిగి ఉండాలి. ఏ విషయంలోనంటే క్రీస్తునందలి విశ్వాసంలోను, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతూ ఉంటుండగా మనకు ఎదురయ్యేటువంటి శ్రమలలోనూ మనము అనుభవం కలిగి ఉండాలి. అనగా విశ్వాసములోను శ్రమలోను మనము అనుభవం కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసం ఒక్కటే ఉండి మనకు ఏ శ్రమలు, ఏ కష్టాలు రావటం లేదు అంటే విశ్వాసంలో బలము మనము అనుభవించలేము. విశ్వాసంలో బలాన్ని మనం పొందుకోలేము. నిజమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము, బలమైన విశ్వాసము ఎవరికి వస్తుందంటే వారు ఎదుర్కొనేటువంటి సమస్యల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, శ్రమల్లోనూ విశ్వాసం ద్వారా వారు బలం పొందుకునేటువంటి స్థితి వారు కలిగి ఉంటారు. అనగా ఆ శ్రమలు వారికి బలాన్ని దయచేస్తాయి అనే వాస్తవము మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందావు, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటున్నావు. ఆయా సమయాల్లో నీకు ఏదో రీతిగా కష్టమో శ్రమ ఎదురవుతున్నప్పుడు ప్రభువునందు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? అది అభివృద్ధి పొందేదిగా ఉందా? ఈ శ్రమను నీవు నా విశ్వాసంలో ఇది నన్ను బలపరచడానికి వచ్చింది అనేటువంటి అనుభవంలో ఉన్నావా? లేకపోతే ప్రభువును నమ్ముకుంటున్నాను, నాకెందుకు ఈ కష్టాలు అనేటువంటి ప్రశ్నతో నీవు బ్రతుకుతున్నావా? ఒకవేళ అలాంటి ప్రశ్నతో బ్రతుకుతున్నట్లయితే ఈ వాక్యం శ్రద్ధగా విను. ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి శ్రమలు ఎదురవుతాయని దేవుడే చెప్పాడు. కనుక విశ్వాస అనుభవాన్ని, శ్రమ అనుభవాన్ని కూడా కలిగి ఉండాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. వాస్తవానికి ప్రభువుని మీరు చూడండి. మనం ఏ ప్రభువునైతే నమ్ముతున్నామో, ఏ ప్రభువునైతే మనకు మాదిరిగా పెట్టుకున్నామో ఆ ప్రభువే ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. అలాంటి ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది ఈ లోకంలో. కానీ ఆ శ్రమలలో ప్రభువు ఒక మాదిరి మనకు చూపించాడు. ఆయన తండ్రి మీదే ఆనుకొని ఉన్నాడు. విశ్వాసములో ఏ మాత్రము ఆయన జారిపోవడం కానీ, తగ్గిపోవడం కానీ, వెనక్కి వెళ్ళటం కానీ జరగలేదు. శ్రమలు మనలను ఇంకా ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తాయనేది వాస్తవం. ఎందుకంటే మనలో విశ్వాసం ఉందని మనం ఎప్పుడు తెలుసుకుంటాము? శ్రమలలో మనం నిలవబడినప్పుడే మనకు అర్థం అవుతుంది. అవును, నాకు విశ్వాసం ఉంది కనుక ఈ కష్టాలను నేను తట్టుకోగలుగుతున్నాను, ఈ శ్రమలను నేను తట్టుకోగలుగుతున్నాను. ఆయన యందు విశ్వాసమే లేకపోతే నేను ఎప్పుడో కూలిపోదును, ఎప్పుడో కృంగిపోదును అని నీ మట్టుకు నీవు గ్రహించగలుగుతావు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడు అవుతావు. కృంగిపోయేవారు చేతకానివారు. విశ్వాసం కలిగిన వారు దేవుని యందు నిరీక్షణతో ముందుకు వెళ్తారు. గనుక ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటే కష్టాలు రావు, బాధలు రావు అనేటువంటి తలంపు
మీలో ఎక్కడైనా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోండి. ఎందుకంటే ప్రభువునందు మనం ఎంతగా భక్తితో వెళ్తా ఉంటామో, ఎంతగా విశ్వాసంతో వెళ్తా ఉంటామో, దానికి తగినట్లుగా మన విశ్వాసానికి పరీక్షగా శ్రమలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనం నిలవబడాలి. ఒక వ్యక్తి చదువుకున్నాడు, ఒక ఉన్నత స్థాయికి వచ్చాడు అంటే తన జీవితంలో ఎన్నో పరీక్షలు రాసి పాస్ అయ్యాడు కనుకనే ఆ ఉన్నత స్థానానికి వచ్చాడు. మనం కూడా విశ్వాసంలో సంపూర్ణులు కావాలంటే ఆయా సమయాల్లో పరీక్షలు ఉంటాయి మనకి. అవి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా వేరు వేరు రీతిలుగా శ్రమలు వస్తాయి మనకి. ఆ పరీక్షల్లో మనం నిలవబడాలి. మనకు నిరీక్షణ ఉంది కనుక నిలవబడతాం. ప్రభువునందు విశ్వాసం ఉంది కనుక నిలవబడతాం. ఒకవేళ విశ్వాస అనుభవం లేకపోతే శ్రమ అనుభవంలో మనము పడిపోతాం. దాన్ని అనుభవించడానికి మనం భయపడతాం. ఇక్కడ వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులకు, అధ్యక్షులకు, పరిచారకులకు రాస్తా ఉన్నాడు. విశ్వాసులనగా అక్కడ రాయబడింది సకల పరిశుద్ధులకు. మనమందరము క్రీస్తు రక్తం చేత కడగబడిన వారము, పరిశుద్ధులము అనగా మనకి కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు. సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు శుభమని చెప్పి ఆయన రాస్తున్నటువంటి మాటలు. మీలో ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు దేవుడు. ఆయన మిమ్మల్ని మధ్యలోనే విడిచిపెట్టడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా మిమ్మల్ని ఆయన కొనసాగింపజేస్తాడు. ఇది మీరు గ్రహించండి అని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. అవును, పిలిచినది దేవుడు గనుక ఆయన మనల్ని మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాదు. మనము దేవుడిని విడిచిపెట్టేసేలా మనల్ని శోధించేవాడు సాతానుడు. మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి దేవుడిని విడిచిపెట్టేయటానికి ప్రేరేపిస్తాడు అపవాది. కానీ ఒక విషయాన్ని గమనించు దేవుని బిడ్డ, నీవెన్ని కష్టాలు గుండా వెళ్ళినా, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీలో ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి ఆ దేవుడు నిన్ను ప్రభు వచ్చే వరకు కూడా నడిపిస్తాడు, కొనసాగింపజేసేటువంటి వాడని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన రూఢిగా నమ్ముతున్నాడు. ఇది ఖచ్చితం. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా మనల్ని నడిపిస్తాడు. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా, కష్టాల్లోనూ బాధల్లోనూ మనం దేవుని చెయ్యి విడిచిపెట్టకుండా చూసుకోవాలి. మనకు పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. అందుకని నేను ముందుగా చెప్తా ఉన్నాను, క్రైస్తవ జీవితంలో విశ్వాసానుభవం ఒకవైపు ఉంటే శ్రమానుభవం మరొక వైపు ఉంటుంది. ఈ రెండు అనుభవాల ద్వారానే మనము సంపూర్ణులం కాగలుగుతాం, పరిపూర్ణులం కాగలుగుతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. నేను మీ కొరకు సంతోషించి ప్రార్థన చేస్తున్నానని సంఘాన్ని గురించి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. వారి కొరకు సంతోషించి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు? వారిని బట్టి ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, ఆ సంఘము 3 విషయాల్లో ఆయనకు తోడుగా ఉండి పౌలు యొక్క పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘానికి చెందిన, ఏ సహవాసానికి చెందిన 3 విషయాల్లో సేవలో మనం పాలుభాగస్తులం కావాలి. అవి ఏమిటంటే, సేవకుని యొక్క కష్టాల్లో మనం తోడుగా ఉండాలి. సేవకుడు సువార్తపక్షంగా పోరాడుతూ ఉంటుండగా మీరు తోడుగా ఉండి నడిపించాలి. ఏ సువార్త అయితే ప్రకటింపబడుతుందో దానిని స్థిరపరచడం విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నా పరిచర్యలో పాల్గొన్నారు. అందును బట్టి నేను సంతోషించి మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. సేవకులు మీ విషయంలో ఈ రీతిగా చెప్పగలిగి ఉండాలి. మీరు మా బాధల్లో మాకు తోడుగా ఉన్నారు. మేము వాక్యం కొరకు పౌరుషంగా ముందుకు వెళ్తూ ఉంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. ఆ ప్రకటింపబడుతున్నటువంటి వాక్యాన్ని స్థిరపరచడం విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారని సేవకులు సంఘం విషయము, సకల పరిశుద్ధుల విషయము, పరిచారకుల విషయము చెప్పగలిగి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకున్నటువంటి అనుభవంను ఆయన పంచుకుంటున్నాడు. మీరందరూ ఈ కృపలో పాలుపంపులు పొందాలి. ఇది గొప్ప కృప, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. చాలాసార్లు సుఖానికి
మనము ఎక్కువగా అవకాశం ఇస్తాము. క్రీస్తు నిమిత్తం కొద్దిగా శ్రమ పడ్డానికి మనము వెనకాడుతూ ఉంటాం. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సేవా పరిచర్యలో నీ బాధ్యత ఏంటి? బోధకునితో కలిసి కష్టపడుతున్నావా? ప్రకటింపబడుతున్న బోధకు నీవు కూడా సహకారుడిగా ఉంటున్నావా? దానిని స్థిరపరిచే విషయంలో నీవు కూడా పాల్గొంటున్నావా? ఇది దేవుని యొక్క గొప్ప కృప. అలా పాల్గొంటున్నటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మిమ్మల్ని బట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నానని నా పక్షంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పౌలు కూడా అదే తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే మనము దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటుండగా ప్రేమ చూపించాలని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే జ్ఞానంతో కూడినటువంటి ప్రేమగా ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను మనం ఎలా చూపించాలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ, అది దినదినము మనలో అభివృద్ధి పొందాలి. ఎందుకు దేవుని ప్రేమలో తెలివి అంటే, మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వారికి, తృణీకరించే వారికి ఎంత చూపాలని ప్రయత్నం చేసినా వారు అర్థం చేసుకోరు. ఉదాహరణకి పరిచయలే చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు చూపించే ప్రేమనే వారికి కూడా చూపించాడు. కానీ వారు ఆయనను అర్థం చేసుకోవడం మాని ఆయనను అపహాస్యం చేశారు, ఆయనను తృణీకరించారు, ఆయనను చంపటానికి వారు నిర్ణయించుకున్నారు. కనుక దేవుని ప్రేమ చూపించే విషయంలో మనం తెలివి కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానంతో ఆ ప్రేమను మనం చూపించాలి. అది అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుని ప్రేమ మనలో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కొంతమంది దేవుని ప్రేమ చూపిస్తున్నాం కదా అని చెప్పి మనల్ని వాడుకుంటారు. అలాంటి సమయంలో మనం తెలివిగా ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండాలి. మనల్ని మోసం చేయడానికి చూస్తారు మనం దేవుని ప్రేమ చూపించేటప్పుడు. అలాంటి సమయంలో కూడా తెలివిగా మనం ఉండాలి, అనుభవ జ్ఞానంతో మనం ఉండాలి. అనుభవ జ్ఞానం లేకపోతే మనం చూపించేటువంటి ప్రేమను వారు తిరస్కరిస్తారు, అర్థం చేసుకోరు, హేళన చేస్తారు. కనుక తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనూ మన ప్రేమను మన ఇతరులకి చూపించడానికి ప్రయాసపడాలి, దానిలో అభివృద్ధి పొందాలని ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని దేవుని ప్రేమలో మనం ఎదుగుతూ ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి నీతి చేత మనం నింపబడాలి. నీతి యొక్క ఫలం చేత నింపబడాలి. నీతి యొక్క ఫలం ఏమిటి? పరిశుద్ధత. మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నామంటే మన జీవితంలో పరిశుద్ధత ఫలముగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని పరిశుద్ధత చేత నింపబడాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి, పరిశుద్ధత చేత నింపబడాలి. ఎందుకంటే శ్రమలు మనకు ఎదురైనప్పుడు దేవుని ప్రేమ, పరిశుద్ధత కాపాడుకోగలిగేటువంటి స్థితిలో ఉండాలి. మనలో ఉన్న విశ్వాసము దేవుని పైన ఆనుకునేటట్లు మనం చేస్తుంది, దేవుని ప్రేమను కాపాడుకునేటట్లు చేస్తుంది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను కాపాడుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. అందుకే విశ్వాస అనుభవము చాలా ప్రాముఖ్యం. నిజమైన విశ్వాసి దేవుని ప్రేమలో అభివృద్ధి పొందుతాడు. నిజమైన విశ్వాసి పరిశుద్ధతలో ఎదుగుతూ ఆ పరిశుద్ధత చేత నింపబడతాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక ప్రార్థన చేస్తున్నాడు, మీరు క్రీస్తు దినము వరకు కూడా నిష్కలంకులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అంటున్నాడు. దేవుని ప్రేమ చేతను ఆయన పరిశుద్ధత చేతను మనము నింపబడి నడుస్తున్నప్పుడు మనం నిష్కలంకంగా ఉండగలుగుతాం. ప్రభు యొక్క పిలుపు అందుకే మనకి ఆయన ఇచ్చాడు. పాపపు స్థితి నుంచి పరిశుద్ధమైన స్థితిలోనికి రావడానికి, మనము నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉండడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. పౌలు ఆ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు, మీరు కపటం లేని వారిగా, నిష్కపటులుగా, నిర్దోషులుగా ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. దేవుని ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత మనలో నిలవాలి అంటే కపటం లేకుండా, దోషంలోని బ్రతకకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది విశ్వాసం ఉంటేనే
మనం చేయగలుగుతాం. విశ్వాస అనుభవం ఈ విషయంలో మనకి సహాయపడుతుంది. మనము ఆ రీతిగా ప్రభువునందు విశ్వాసంతో వెళ్తూ ఉంటుండగా శ్రమలు అనేవి మన జీవితంలో ఎదురవుతాయి. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు తీవ్రమైనటువంటి భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అలాంటి పౌలుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. బంధకాల్లో అనగా చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? నా బంధకాలు సువార్తకి ఏమాత్రము ఆటంకం కాలేదు అంటున్నాడు. నేను పడినటువంటి కష్టాలు సువార్తకి ఏమాత్రము ఆటంకం కాలేదు అని చెప్తూ ఏమంటున్నాడంటే, నాకు కలిగిన శ్రమలు సువార్త ఎక్కువగా ప్రబలముగుటకు కలిగెను అని తెలుసుకుని అంటున్నాడు. ఆ సంఘానికి పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలు. నాకు వచ్చిన శ్రమలు ఎందుకు వచ్చాయో మీరు గ్రహించండి, తెలుసుకోండి. ఆ శ్రమల ద్వారా సువార్త ఎక్కువగా వ్యాపించింది. ఎంతగా శ్రమ పడ్డాడు అపోస్తలుడైన పౌలు, అంతగా దేవుని యొక్క వాక్యము ఆయా ప్రాంతాల్లో దేవుడు సువార్తను పంపించాడు. మనము శ్రమ పడుతూ సువార్త చేయటం ద్వారా ఫలితం ఉంది. వాక్యం సెలవిస్తుంది కదా, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట పోయినని వాక్యం సెలవిస్తుంది. మనము శ్రమ పడుతూ దేవుని యొక్క సువార్త చేస్తున్నప్పుడు దేవుడు అనేక ఆత్మలను ఆకర్షిస్తాడు. సువార్త ప్రకటన అనేది సుఖంతో కూడినది కాదు, కష్టంతో కూడినది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటారు సేవకులు. కానీ ఆ బాధ, ఆ కష్టము సువార్తను ఏమాత్రం కూడా తక్కువ చేయదు, కానీ అది ఇంకా ఎక్కువ ప్రబలేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇది పౌలు యొక్క అనుభవము. ఆయన అంటున్నాడు, నాకు కలిగిన శ్రమలు సువార్త ఎక్కువగా ప్రబలమగుటకు కలిగాయి అని మీరు తెలుసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాస అనుభవంలో నుంచి ఆయన శ్రమ అనుభవాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా చూసాం విశ్వాస అనుభవం ఏమిటో. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ప్రభు వచ్చే వరకు కూడా నిన్ను కొనసాగింపజేస్తాడు. మీరు చేస్తున్నటువంటి పరిచర్య అనగా బాధలలో పాల్గొంటున్నారు, సువార్త ప్రకటనలో పాల్గొంటున్నారు, సువార్తను స్థిరపరచడంలో మీరు పాల్గొంటున్నారు గనుక ప్రేమలో ఎదగండి, పరిశుద్ధతలో ఎదగండి, కపటం లేనటువంటి జీవితాన్ని జీవించండి, నిర్దోషంగా బ్రతకండి. నీతి యొక్క ఫలము పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మీరు కలిగి ఉండండి అని విశ్వాస అనుభవాన్ని గురించి చెప్తూ ఆయన ఇప్పుడు శ్రమ అనుభవాన్ని గురించి చెప్తా ఉన్నాడు. నేను సువార్త నిమిత్తం పడినటువంటి కష్టాలు అవి సువార్తను ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు, కానీ నా శ్రమలలో సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలింది అని చెప్తా ఉన్నాడు. ఎలా అని మనం చూసినట్లయితే, సహోదరులలో ఎక్కువ మంది నాకు కలిగిన శ్రమను బట్టి ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగిన వారైది అని అంటున్నాడు. నేను అక్కడ ఉన్న భావాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదవకుండా అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు, నాకు కలిగినటువంటి శ్రమలు ఎక్కువ మంది సహోదరుల్ని ఏం చేశాయని అంటున్నాడు ఆయన, వారిని స్థిరమైన విశ్వాసంలో నడిపించడానికి కారణమయ్యాయి అని పౌలు చెప్తా ఉన్నాడు. విశ్వాసులు ఆయనను చూసినప్పుడు ఇంకా బలమైన విశ్వాసంలోనికి ఎదిగారు, స్థిరమైన విశ్వాసంలోనికి ఎదిగారు. అంటే శ్రమ మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తుందని ఈ మాటలను బట్టి గమనించాలి. స్థిరమైన విశ్వాసంలోనికి నడిపిస్తుంది. క్రీస్తు కొరకు పొందినటువంటి శ్రమ, తప్పు చేసి పాపము చేసి అనుభవించే శ్రమను గురించి నేను మాట్లాడటం లేదు. ప్రభువు గురించి నీవు జీవిస్తున్నప్పుడు, ప్రభువునందు విశ్వాసంతో నీవు జీవిస్తున్నప్పుడు, ఆయన యందు విశ్వాసమును బట్టి నీకు కలుగుతున్నటువంటి శ్రమలలో నీవు నిలిచి ఉండి విశ్వాసం ద్వారా నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని ఆ శ్రమలు ఏం చేస్తాయండి, స్థిరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన పొందినటువంటి శ్రమలను చూసి విశ్వాసులు మరింత బలము కలిగిన వారై విశ్వాసంలో స్థిరముగా ఉన్నారని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. వారు విశ్వాసమునందు స్థిరంగా ఉన్నారు గనుక భయము లేకుండా వాక్యాన్ని విశేషమైన ధైర్యంతో వారు బోధించారని పౌలు చెప్తా ఉన్నాడు.
అంటే ఆ శ్రమలలో వారికి కలిగినది ఏంటంటే విశ్వాసమునందు స్థిరత్వము, విశేషమైనటువంటి ధైర్యము. ఇలాంటి శ్రమల్లో కూడా దేవుడు నన్ను విడిపించకుండా నడిపిస్తున్నాడని చెప్పి వారి హృదయంలో నుంచి భయం బయటికి పోయి ధైర్యము లోపలికి ప్రవేశిస్తుంది. శ్రమలలో నాకు సువార్తను ప్రకటించే ధైర్యం ఎక్కువైందని, శ్రమలలో దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను, భయం నాలోంచి పోయింది, ధైర్యంగా నేను పోరాడగలుగుతున్నాను, ధైర్యంగా నేను నిలబడగలుగుతున్నాను, పిరికితనం నాలోంచి పోయింది అని చెప్పేవారు ఎంతమంది లేరు. అనగా శ్రమ అనుభవము నీకు కలుగు చేసేది ఏమిటి అంటే విశేషమైనటువంటి ధైర్యాన్ని నీకు కలుగు చేస్తుంది. నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన కొరకు నేను ఇంకా ముందుకు పరిగెడతాను అనేటువంటి ధైర్యం కలిగి ఉంటాను. సేవకులైతే స్థిరమైన విశ్వాసంతో, విశేషమైనటువంటి ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి శ్రమలు సహాయపడుతూ ఉంటాయి. ఇది శ్రమ అనుభవం. ఈ శ్రమ అనుభవంలో మనం వెళ్తా ఉన్నాం. క్రీస్తును ప్రకటించవలసినటువంటి విధానము కూడా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. నీలో శ్రమ అనుభవం లేకపోతే సువార్త ప్రకటన ఇతరులతో పోటీగా అసూయతో చేస్తాం, ఇతరుల మీద కక్షతో సువార్త చేస్తాం. గనుక మనకి విశ్వాసానుభవము, శ్రమ అనుభవం ఉంటే మనము కక్షతో క్రీస్తును ప్రకటించము, అసూయతో క్రీస్తును ప్రకటించము. కానీ మంచి బుద్ధితో, శుద్ధమైనటువంటి మనసుతో సువార్తను ప్రకటించగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమతో సువార్తను ప్రకటించగలుగుతాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎవరి జీవితంలోనైతే విశ్వాస అనుభవం ఉండదో, ఎవరి జీవితంలోనైతే శ్రమ అనుభవం ఉండదో, వారు ఇతరుల మీద కక్ష కట్టి సువార్తను ప్రకటిస్తారు, ఇతరులని బట్టి అసూయతో సువార్త ప్రకటిస్తారు. మీరు గమనించవచ్చు, ఒకరితో ఒకరు పోటీ ఎందుకు పడతారు, ఒకరితో ఒకరు కక్షలు ఎందుకు, ఒకరి మీద ఒకరికి అసూయ ఎందుకు అంటే ఈ రెండు లేకపోవడాన్ని బట్టే. ఈ రెండు కలిసి ఉండాలి, విశ్వాస అనుభవము, శ్రమ అనుభవం. అప్పుడు నీవు క్రీస్తు ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావు, క్రీస్తుకు కలిగినటువంటి మనసును నీవు ధరించుకోగలుగుతావు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటే అర్థం ఏమిటంటే, వాక్యంలో చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎలాంటి మనసును ధరించుకోవాలట? ఆయుధముగా. శరీరమందు క్రీస్తు శ్రమ పడ్డాడు. మనము కూడా విశ్వాస యాత్రలో ప్రభువునందు విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటుండగా శరీరములో శ్రమ అనుభవం మనకు కావాలి. అలాంటి మనసు మనకు కావాలి. ఎవరైతే విశ్వాస అనుభవంలోనూ శ్రమ అనుభవంలోనూ ఉంటారో వారి యొక్క సువార్త పరిచర్య ఎలా ఉంటుందంటే, మంచి బుద్ధితో, శుద్ధమైనటువంటి మనస్సుతో, దేవుని ప్రేమతో వారు సువార్త పరిచర్య చేస్తారు. ఈ అనుభవం లేకపోతే ఇతరుల మీద అసూయతోనూ, ఇతరుల మీద కక్షతోనూ సువార్త ప్రకటించేవారు కూడా లేకపోలేదు. అయితే అపోస్తలుడైన పౌలు దేవునిని బట్టి ఆయన ఎలా సర్దుకుపోతున్నాడంటే, మీరు ఏ రీతిగా ప్రకటిస్తే ఏంటి సువార్త, క్రీస్తు ప్రకటింపబడుతుంది, నాకంతే చాలు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా నేను సంతోషిస్తానని పౌలు చెప్తా ఉన్నాడు. నేను కక్ష చేత ప్రకటిస్తున్నారా, అసూయ చేత ప్రకటిస్తున్నారా? నేను ఎలా ప్రకటిస్తే ఏంటి, క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. తిరిగి అపోస్తలుడైన పౌలు వారి మీద కక్ష కట్టడం గాని, అసూయ పడడం గాని చేయటం లేదు. కానీ మీరు ఏ రీతిగా ప్రకటించిన క్రీస్తును ప్రకటిస్తున్నారు, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. కానీ నిజమైన పరిచర్య, నిజమైన సేవ ఎలా ఉంటుందంటే, విశ్వాస అనుభవము, శ్రమ అనుభవంతో కూడినదై మంచి బుద్ధితోనూ, శుద్ధ మనసుతోనూ, దేవుని ప్రేమతోనూ ప్రకటించేదిగా ఉంటుంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తాను తీసుకున్నటువంటి నిర్ణయం గొప్పది. సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను, నేను ఎప్పుడు ఎలా ప్రకటిస్తున్నానో అలాగే పూర్ణ ధైర్యంతో సువార్తను నేను ప్రకటిస్తాను. ఎందుకంటే ఈ సువార్త కార్యాన్ని జరిగిస్తుందని నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. ప్రభు నామముకు స్తోత్రం కలుగుగాక. ప్రకటింపబడుతున్నటువంటి సువార్త కార్యాన్ని జరిగిస్తుంది కనుక ప్రకటించేవారు ధైర్యంతో
విశేషమైన ధైర్యంతో సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని వాక్యం సెలవిస్తుంది. ప్రకటింపబడినటువంటి సువార్త ఇతరులను వెలిగిస్తుంది, కార్యాన్ని జరిగిస్తుంది. హిమమును మంచును ఆకాశము నుండి భూమికి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము ఏ రీతిగా అయితే ఇస్తున్నాయో, నా నోటి నుండి వచ్చేటువంటి మాట కూడా అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక నేను పంపిన కార్యాన్ని నెరవేరుస్తుందని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ప్రకటింపబడినటువంటి సువార్త కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తుంది. కానీ ప్రకటించేవారు ఎలా ప్రకటించాలి? పూర్ణ ధైర్యంతో, విశేషమైనటువంటి ధైర్యంతో, శుద్ధ మనసుతో, మంచి బుద్ధితో, దేవుని ప్రేమతో ప్రకటించినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అలా ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాను అని పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకా పౌలు విషయంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క తీర్మానము గొప్పది. విశ్వాసిగా నీ తీర్మానం కూడా ఈ రోజున ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో, స్వపరీక్ష చేసుకో. ఆయన ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడ్డాడంటే, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను క్రీస్తు నామము గణపరచబడాలి, దానిని నేను కోరుకున్నాను, దాన్ని నేను అపేక్షిస్తున్నాను అంటున్నాడు. ప్రభువు నమ్ముకున్నటువంటి నీలో ఎలాంటి నిర్ణయం ఉంది? నీ బ్రతుకు మూలంగానైనా నీ చావు మూలంగానైనా దేవునికి ఘనత రావాలి అనేటువంటి ఆశ నీలో ఉందా? అది సంపూర్ణ సమర్పణ. ప్రభువుని నమ్మితే మనం అలా నమ్మాలి. సగం అటు సగం ఇటు కాదు, సగం లోకము సగం ప్రభువు కాదు. బ్రతికితే ప్రభువు కొరకే, చావైతే మరీ మేలు అని అంటున్నాడు ఆయన. ఇంకా పౌలు చెప్తా ఉన్నాడు, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవునితో ఉండడం నాకు ఎంతో మేలు అని అంటున్నాడు. అయినప్పటికీ ఈ శరీరంలో నేను బ్రతుకుట ద్వారా మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందటానికి దేవుడు నన్ను వాడుకుంటాడు గనుక నేను శరీరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, అది అవసరమని నేను గ్రహిస్తున్నాను అని అంటున్నాడు. నిజమే, సేవకులకు గొప్ప పిలుపు. వారు చనిపోతే తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. సేవకుల్లో ఉన్నటువంటి ధైర్యం ఏమిటంటే, ఇప్పుడు నేను కన్ను మూసిన నా ప్రభువుతో నేను ఉంటాను, నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అన్నిటికంటే ధన్యకరమైనటువంటి విషయం. మహిమలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అయితే ఆ మహిమలోనికి ప్రవేశించే ముందు ఈ శరీరంలో ఏదైనా చేయగలిగింది ఉందా అంటే, తోటి వారిని విశ్వాసంలో స్థిరపరచడం, వారిని బలపరచడం, సువార్త ప్రకటించడం అనేది అన్నిటికంటే ధన్యకరమైనటువంటి స్థితి. అది పౌలు కోరుకుంటున్నాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళడం నాకు మేలే, కానీ నేను ఈ శరీరంలో ఉంటూ మీకు పరిచర్య చేయటము అది అవసరమని నాకు తెలుసు అని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీర జీవితము మన కొరకు మనం బ్రతకడం కోసం కాదు, కానీ ప్రభు కొరకు బ్రతకడం కోసం మనం పిలువబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక మీదట నేను బ్రతికిన కాలమంతా కూడా ప్రభు కొరకే నేను బ్రతుకుతాను. ఈ శరీరంలో నేను జీవించే ఈ జీవితం అంతా కూడా నేను ప్రభు కొరకే జీవిస్తాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మిగిలిన నా ఈ జీవితం అంతా కూడా ప్రభు కొరకే అని పౌలు చెప్తా ఉన్నాడు. ఇది నిజమైన సంపూర్ణమైన క్రైస్తవ జీవితం. నులివెచ్చని స్థితిలో ఉన్నవారు లోకం కొరకు బ్రతుకుతా ఉన్నారు, తమ కొరకు బ్రతుకుతా ఉన్నారు, ప్రభు కొరకు కొద్ది కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ స్థిరమైన విశ్వాసి, ప్రభువునందు నమ్మకం కలిగినటువంటి విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకే తన జీవితాన్ని జీవిస్తాడు. ఇక మీదట నేను జీవించే ఈ జీవితము ప్రభు కొరకే, లోకం కొరకు కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమును ప్రేమించేవాడు దేవునికి శత్రువు అని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు,
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహాన్ని కలిగి ఉంటే మనం దేవునికి శత్రువులం అయిపోతాం. అంటే లోకములో ఉన్న దానిని కానీ లోకమును కానీ మనం ప్రేమించకుండా మనం దేవుడినే ప్రేమించాలి. మనలను ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించాడు. మనము ఆయనను ప్రేమించి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకే ఈ భాగంలో మనం చూస్తున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, నేను శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండాలని ఆశపడుతున్నాను, కానీ ఈ శరీరంలో ఉంటుండగా సువార్త ప్రకటించుటకు విశ్వాసంలో అనేకులను అభివృద్ధి పరచడానికి ఈ శరీర జీవితాన్ని నేను వాడుకుంటాను. ఇది నా కొరకు నేను జీవించను, కానీ ప్రభు కొరకే నేను జీవిస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ రీతిగా నేను జీవించడానికి నాకు సహాయంగా మీ ప్రార్థనలున్నాయి. దానికి తోడు ఆత్మ నింపుదల నా మీద సమృద్ధిగా ఉందని పౌలు చెప్తా ఉన్నాడు. సేవకులు దేవుని కొరకు ఎలాంటి సమర్పణ కలిగి జీవించాలి అంటే వారి వెనకతల ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థిస్తున్నారా? సేవకుల కొరకు, దేవుడు మీకు అప్పగించినటువంటి కాపరి కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించే వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే మీ ప్రార్థనలు ఎంతగానో సహాయం చేస్తాయి. దానికి తోడు దేవుడు తన ఆత్మ నింపుదలను కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థనలు, దేవుని ఆత్మ నింపుదల సేవకుల్ని అలాంటి గొప్ప తీర్మానంలో ముందుకు కొనసాగడానికి సహాయపడతాయి. పౌలు చెప్తా ఉన్నాడు, ఈ ప్రార్థనలు క్రీస్తు యొక్క ఆత్మ నింపుదల నాలో సమృద్ధిగా ఉంది కనుక నేను ఈ రీతిగా కొనసాగగలుగుతున్నానని చెప్తున్నాడు. అదే సమయంలో పౌలు ఇంకొక మాట కూడా హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎదిరించేవారు అనేక మంది వస్తారు, కానీ వారికి మీరు భయపడొద్దు. ఏ విషయంలో కూడా భయపడొద్దు. ఎదిరించే వారికి ఏమాత్రం భయపడొద్దు. ధైర్యంగా నిలవబడండి. ప్రభు కొరకు నిలవబడండి. మీ విశ్వాసంలో మీరు నిలవబడండి. మీ శ్రమల్లో మీరు నిలవబడండి. మీ ధైర్యము మీకు రక్షణ కలుగు చేస్తుంది. అంతం వరకు నమ్మకంగా ఉండటమే మన యొక్క బాధ్యత. మనల్ని ఎదిరించే వారిని చూసి మనం భయపడడానికి వీల్లేదు, కానీ మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండేటప్పుడు దేవుడు చూసుకుంటాడు. అది ఎదురాడే వారి నోరు ముగిస్తాడు. వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటారు. దేవుని యొక్క ఉగ్రతను వారి మీద వారు కొని తెచ్చుకుంటారు. అలా ఎదురు తిరిగే వారిని గురించి మనం భయపడవలసిన పని లేదు, కానీ ధైర్యంగా ప్రభువులో మనము నిలవబడాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ధైర్యంగా ఉండి ఏం చేయాలి? ఏక భావముతో, ఏక మనస్సుతో సువార్త పక్షంగా మనం నిలవబడాలి, పోరాడాలి. సువార్త కొరకు ఎలా పోరాడాలట? ఏక మనస్సుతోను, ఏక భావంతోను మనం సువార్త పక్షంగా ఉండాలి. ఇప్పుడు కూడా మనము సువార్త పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమె సువార్తను స్థిరపరిచే పని దేవునిది. మనము ప్రకటిస్తూ ఉండాలి, ధైర్యంతో ప్రకటిస్తూ ఉండాలి. ఎదురాడే వారికి మనం భయపడకుండా సువార్తను ప్రకటించాలి. వారి విషయమై దేవుడు చూసుకుంటాడు. మనము ముందుకు ధైర్యంతో వెళ్ళాలి. అది మనకు రక్షణను కలుగు చేస్తారు. సువార్త మనకు రక్షణను కలుగు చేస్తారు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ రాయబడి ఉంది, దేవుడే వారు వెనకాతల ఉండి సూచక క్రియల ద్వారా సువార్తను స్థిరపరుస్తున్నాడని, వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. సువార్త ప్రకటించే వారికి ఇది క్రీస్తు సువార్త కనుక క్రీస్తు తోడుగా ఉంటాడు. దుర్దినాల్లో ఉన్నాము, అంత్యకాల దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాము. ప్రపంచమందంతటా జరుగుతున్నటువంటి విపత్తులను మనం చూసేటప్పుడు మనం గమనించవలసింది ఏమిటంటే, నా మట్టుకు నేను విశ్వాసాన్ని కాపాడుకుంటూ శ్రమ అనేటువంటి అనుభవం గుండా వెళ్తూ సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ నేను క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తున్నై ఉన్నాననేటువంటి ధైర్యంతో మనం సువార్తను ప్రకటించాలి. దేవుడు సువార్త ప్రకటిస్తున్న వారికి తోడుగా ఉంటాడు. ఒకవేళ నీవు ప్రకటించలేకపోతున్నావా, ప్రకటిస్తున్నటువంటి సువార్తికులకు నీవు తోడుగా ఉంది ఆ సేవలో పాలిభాగము తీసుకోవాలి. వాక్యం ద్వారా పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
పౌరుకు కలిగినటువంటి శ్రమలు. అలాంటి శ్రమలు నీకు రాకపోవచ్చు, కానీ నీ విశ్వాసానికి తగినట్లుగా నీకు శ్రమలు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇది నా విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చిందని నీవు తీసుకుంటున్నావా, లేకపోతే నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావా? విశ్వాస అనుభవము, శ్రమ అనుభవము, ఈ రెండు కలిస్తేనే మనం సంపూర్ణులం అవుతాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 19వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. శ్రమానుభవము మనలను వాక్యము అనుసరించే వారిగా చేస్తుంది. శ్రమ లేని వారు దేవుని వాక్యం దగ్గరికి రారు. ఈ మటుకు మీరే గ్రహించండి. ఎక్కువగా సమయం మీరు ఎప్పుడు గడుపుతారు దేవునితో అంటే, మీ జీవితంలో కొద్ది కష్టం ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు, మీరు తట్టుకోలేనటువంటి శ్రమలు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రార్థనకు వెళ్ళిపోతారు, దేవునితో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. అంటే శ్రమ దేవునికి మనల్ని దగ్గరగా చేస్తూ ఉంది. సుఖంగా ఉంటే ఏ టీవీ ముందు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ, చాటింగ్లు చేసుకుంటూ, సోషల్ మీడియాతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ సమయాన్ని వ్యర్థం చేస్తాం. కానీ శ్రమ వచ్చేటప్పుడు అలా చేయడానికి మనకు మనసు రాదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ప్రార్థించుకోవాలి, నా హృదయంలో ఉన్న భారం అంతా నా ప్రభు దగ్గర కుమ్మరించాలి అని మనము ఆశపడతాం. శ్రమ మనలను దేవుని వాక్యానికి దగ్గర చేస్తుంది, దేవుని సన్నిధికి దగ్గర చేస్తుంది. శ్రమ అనుభవం మనకు కావాలి, ఎందుకంటే విశ్వాసంలో పరిపూర్ణతలను పొందడం కోసం. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, సువార్త ప్రకటన కొరకు ఆయన పడినటువంటి శ్రమలు సువార్తను వ్యాపింపజేసాయి, కానీ వాక్యాన్ని, సువార్తను ఏది కూడా ఆపలేకపోయింది. ఆయన ఎంతగా శ్రమ పొందాడో అంతకంటే మించి సువార్త వ్యాపకం జరిగింది. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. కన్నీటితో విత్తు, శ్రమ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విత్తు, సంతోషగానములతో పంట పోస్తావు. ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సువార్త ప్రకటన వెనకాతల దేవుడు కార్యాలు జరిగిస్తాడు, ప్రభు కార్యాలు జరిగిస్తాడు, మన పక్షంగా ఉంటాడు ఆయన. నీ విశ్వాసంలో ఎదుగుతున్నావు. ప్రస్తుతం నీకు ఏ కష్టం ఉంది? నిరుద్యోగ పరిస్థితిలో ఉన్నావా? కుటుంబం ద్వారా నీవు కష్టాలు అనుభవిస్తున్నావా? పనిలో కష్టాలు అనుభవిస్తున్నావా? ఇవి దేవుని దగ్గరికి తీసుకొని రా. ఒకవేళ సువార్త పరిచర్య చేస్తూ ఉంటుండగా నీవు కష్టాలు ఎదుర్కొంటున్నావా? ఇతరులను హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా? దేవుని దగ్గరికి తీసుకొని రా. ఇది శ్రమ అనుభవం మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, మనం బలపరచడానికి మన దగ్గరికి వచ్చాయి. ధైర్యంగా దేవుని కొరకు నిలబడతాం, విశేష ధైర్యంతో సువార్తను ప్రకటిద్దాం. కారణం, ఈ వాగ్దానాన్ని ఈరోజు మీరు పట్టుకునండి. మనలో ఈ కార్యాన్ని, ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి దేవుడు ప్రభు వచ్చే వరకు దానిని కొనసాగింపజేస్తాడు. ఇది మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. రూఢిగా నువ్వు నమ్ము. నా దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, పిలిచినవాడు దేవుడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన నాకు మాట ఇచ్చాడు, మాట తప్పనివాడు, వాగ్దానం చేసినవాడు, నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన నాతో ఉంటానన్నాడు, నాకు తోడుగానే ఉంటాడు, నన్ను నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళాలి. విశ్వాస అనుభవము, శ్రమ అనుభవం మనకి కావాలి. చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చదివిన తర్వాత పౌలు చెప్తున్నటువంటి చివరి మాట మనం చూసినట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనకేం అనుగ్రహింపబడింది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా శ్రమ అనుభవించడం కూడా మనకు అనుగ్రహింపబడింది. అంటే విశ్వాసము, శ్రమ అనుగ్రహించింది దేవుడే. ఎందుకు అని అంటే, మరలా చెప్తా ఉన్నాను, మనం సంపూర్ణతలో ఎదగటం కోసం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని శిక్షిస్తాడు, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని గద్దిస్తాడు. ఎందుకు అని అంటే, మనం పరిపూర్ణతలో ఎదగటం కోసం.
మనలో ఉన్న లోపాలను తీసివేయటం కోసం, మనలో ఇంకా అస్థిరత్వాన్ని తీసివేయటం కోసం శ్రమల ద్వారా దేవుడు మనలను స్థిరపరుస్తాడు, విశ్వాసం స్థిరపరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, ఫలించేటువంటి తీగలు మరి ఎక్కువగా ఫలించుట కొరకు ఫలింపు లేని వాటిని కత్తిరిస్తూ ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఈ ఫలింపు లేని వాటిని కత్తిరించటమే శ్రమ. అవి ఎప్పుడైతే ఆ శ్రమల ద్వారా కత్తిరింపబడతాయో నీవు ఫలింపులు నూరంతులుగా ఫలిస్తావు. మన కోరి ఏమిటంటే 30 నుంచి 60 నుంచి 100 ఫలించేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ప్రేమలో ఎదుగుతూ పరిశుద్ధతలో ఎదగటానికి మనం సాగిపోవాలంటే ఈ లోక సంబంధమైనవి ఇంకా ఎక్కడైనా ఉంటే వాటిని విడిచిపెట్టడం కోసం శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమల్లో మనం తీర్మానం తీసుకుని, ప్రభు ఇదిగో ఇంకా మీకు సమర్పించుకోలేనివి ఏదైనా ఉంటే నేను సమర్పించుకుంటున్నాను, మీ కొరకు సంపూర్ణంగా జీవించాలని నేను ఆశపడుతున్నాను, నన్ను నా కుటుంబాన్ని బలపరచండి అని దేవునికి అప్పగించు. శ్రమ ద్వారా ఒక తీర్మానం నేను తీసుకోవాలి. నీ వాక్యంతో నేను గడుపుతాను ప్రభు, నీ సన్నిధిలో నేను ఎక్కువగా గడుపుతాను ప్రభు, వ్యర్థమైన వాటిలో నేను మనసు పెట్టను ప్రభు, సమయాన్ని పాడు చేయను ప్రభు, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకోవాలి. పౌలు యొక్క తీర్మానం చూడండి. ఒక్కసారి ప్రభు దర్శించిన తర్వాత తన జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానం ఎలాంటిదంటే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే నాకు లాభం అంటున్నాడు. ప్రభువు మనలను ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించాడు కదా, మన జీవితాన్ని ఆయనకు అప్పగించవలసిన బాధ్యత ఉండట్లేదా? ఖచ్చితంగా ఉంది. నామకార్థ క్రైస్తవ జీవితంలో నుంచి ప్రభు కొరకు జీవించేటువంటి జీవితంలోకి రావాలి. అలాంటి స్థిరమైన జీవితం మనకు రావాలి అంటే విశ్వాస అనుభవం మనకు ఉండాలి, శ్రమ అనుభవం కూడా మనకు ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణం అవుతాం. కనుక శ్రమ వచ్చిందని నీవు కృంగిపోవద్దు, కానీ దేవునికి దగ్గరైపో, దేవునికి అప్పగించుకో. ప్రభువా నేను మీ కొరకు ఉన్నాను ఆయన అని దేవునికి నీవు చెప్పు, ఆయనతో నీవు మాట్లాడు. నీ భారమంతా ప్రభువుకి అప్పగించుకుని, ప్రభువా ఈ బ్రతుకు మీ కొరకు నేను, ఈ జీవితాన్ని మీ కొరకు నేను జీవిస్తున్నాను ఆయన అని సమర్పించు. దేవుడు నిన్ను సంపూర్ణమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. అలాంటి అనుభవం కలిగి ఉండడానికి మనం పిలువబడ్డాం కనుక పౌలు ద్వారా దేవుడు మరలా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన సకల పరిశుద్ధులకు చెప్తా ఉన్నాడు, అధ్యక్షులకు చెప్తా ఉన్నాడు, పరిచారకులకు చెప్తున్నటువంటి మాటలు. నీవు అధ్యక్షత పదవిలో ఉన్నావా? ఈ మాటలు జాగ్రత్తగా గమనించు. విశ్వాసంలో అభివృద్ధి పొందు, శ్రమ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నీవు పరిచర్య చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా? విశ్వాస అనుభవాన్ని కలిగి ఉండు, శ్రమ అనుభవాన్ని కలిగి ఉండు. నీవు పరిశుద్ధతలో విశ్వాసిగా జీవిస్తున్నటువంటి ఒక విశ్వాసిగా ఉన్నావా? విశ్వాస అనుభవాన్ని, శ్రమ అనుభవాన్ని నీవు కలిగి జీవించు. సంపూర్ణతలోనికి ఎదిగి ప్రభుని మైపడతాం. దేవుడు ప్రభు వచ్చే వరకు కూడా మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుని వందనాలు నాయన. అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు తెలియజేసినటువంటి మాటలను బట్టి వందనాలు ప్రభు. అవును నాయన, మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ 2 దీవెనలు, విశ్వాస అనుభవము, శ్రమ అనుభవం, ఆ జీవితకాలం అంతటిలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ఆయన, మీ కొరకు మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. సువార్తను శుద్ధమైనటువంటి మనసుతో, మంచి మనసుతో మేము ప్రకటించడానికి దయచేయండి. మీ ప్రేమతో ప్రకటించడానికి సహాయం చేయండి. ఇంతవరకు మీరు చేసిన మేలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభువా. ప్రతి విషయంలోనూ నాయన మేము మీకు సమర్పించుకొని ఈ శరీర జీవితాన్ని నాయన మీ కొరకు జీవించడానికి మాలో మీ కార్యాన్ని జరిగించండి. మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి విశ్వాస, శ్రమ అనుభవాలతో కూడినటువంటి జీవితాన్ని అనుగ్రహించి వారిని బలపరచుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.